రాత్రి నా 11 గంటల ఆ ప్రాంతంలో అజయ్ బాబు గారు మిస్ అయ్యారు. పోలీసులు లిఫ్ట్ చేశారని చెప్పి సమాచారం సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడంతో మేమందరం హుటాహుటిన ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి అక్కడ ఎవరైతే ఐఓ ఉన్నారో ఎస్హెచ్ఓ ఉన్నారో ఎస్హెచ్ఓతో మాట్లాడాం. ఏవండీ ఇట్లా అజయ్ బాబు గారు పాస్టర్ గారు ఖమ్మంలో ఉంటారు. ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారని చెప్పేసి సమాచారం అందింది మాకు. అంటే మా సిబ్బంది ఎవరో వెళ్ళలేదు. మా సిబ్బంది ఎవరు కూడా అరెస్ట్ చేయలేదు. మా సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారు. అజయ్ బాబు అరెస్ట్‌కి సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పడం జరిగింది. సో, ఓకే. మీ దగ్గర ఎటువంటి సమాచారం లేదన్నారు గదా! మీ పోలీస్ స్టేషన్‌లో ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే, ఎఫ్ఐఆర్ ఫైల్ అని అంటే నాంచారు. మేము ఏదో వాళ్ళు ఇచ్చిన వేరే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన కంప్లెయింట్‌ని మా దగ్గర సర్క్యులేట్ అయిందని చూపిస్తే అప్పుడు చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మీరేమన్నా తీసుకొచ్చారా అరెస్ట్ చేసి? ఏమన్నా కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఉన్నాయంటే, కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఏం కాదు అని అన్నారు. మరి నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అప్పుడు మీరు అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసుకురావాల్సిన అవసరం ఏం లేదు. ఆయన తీవ్రవాది కాదు, లేకపోతే ఒక అంతర్రాష్ట్ర దొంగ కాదు, లేకపోతే అమ్మాయిల్ని సప్లై చేసే ఆయన కాదు, విమెన్ ట్రాఫికింగ్ తర్వాత ఇలాంటివి చేసేవాళ్ళు కాదు కదా! ఇంత అర్జెంట్‌గా తీసుకురావాల్సిన పనే ఉంది అని అంటే అసలు మాకు సంబంధం లేదు, మా సిబ్బంది వెళ్ళలేదు అని అన్నారు. సో ఆయన వెళ్ళలేదు కదా, వెళ్ళలేదు అని అన్నారు కదా. సరే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయింది అంటున్నారు కాబట్టి ఇగో మేము ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తున్నాం. అజయ్ బాబు గారు మిస్ అయ్యారు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో. ఇది నేనే స్వతహాగా కంప్లైంట్ గా నేనే ఉండి అజయ్ బాబు గారు ఏదైతే కనిపించట్లేదు, సో ఆయన ఎక్కడైతే కనిపించట్లేదు మీరు వెతుక్కొని తీసుకురాగలరు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే, సో దానికి దాదాపుగా గంట సేపు మాతో వాగ్వాదానికి దిగారు. బ్రదర్ పోలీసులు వాళ్ళే ఆ వాగ్వాదానికి దిగారు. ఏమంటే నేను హైకోర్టు న్యాయవాదిని, ఎన్నో కేసులు చేశా, కనీసం మీరు మాకు కనీస రెస్పాన్సిబిలిటీ కూడా మాకు చేయట్లేదు అని అంటే స్టేషన్ సిఐ గారు ఫోన్ చేశారు. సార్ సుబ్బారావు గారు మీరు నాకు తెలుసండి అని అన్నారు. సార్ నమస్తే అంటే నమస్తే అండి అని. ఇది అజయ్ బాబు గారిని మీ వాళ్ళు అరెస్ట్ చేసుకురాలేదని అన్నారు. మీ సిబ్బంది వెళ్ళారా అంటే వెళ్ళలేదండి, మేమంతా కూడా మేము క్రికెట్ అంటే డ్యూటీలో ఉన్నాం. సరే క్రికెట్ డ్యూటీలో ఉన్నారు సార్, ఎవరన్నా వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చారా మీ సిబ్బంది ఎవరన్నా ఎస్ఐలు అంటే వెళ్ళలేదు సార్ మాకు తెలీదు అని అన్నాను. సరే సార్ మేము ఒక కంప్లైంట్ లాడ్జ్ చేస్తున్నాం, మరి మాకు రిసిప్ట్ ఇవ్వండి. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లోనే ఎందుకు ఇస్తున్నారు సార్, మీరు ఖమ్మంలో ఇవ్వచ్చు కంటే ఖమ్మంలో ఇచ్చామండి. ఉప్పల్ పోలీస్ స్టేషన్కే మేము తీసుకెళ్తున్నామని చెప్పారు కాబట్టి మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే మాకు తెలియదు అన్నారు కాబట్టి సార్ మీ పోలీస్ స్టేషన్కే చెడ్డ పేరు రాకూడదని చెప్పేసి మీ పోలీస్ స్టేషన్లోనే మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తున్నాం అంటే సరే ఇవ్వండి అని చెప్పి గంట తర్వాత వాళ్ళతో అంటే కొంత వాగ్వాదం జరిగిన తర్వాత ఈ కంప్లైంట్ రిజిస్టర్ అంటే కంప్లైంట్ తీసుకొని మనకి ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇదే తుకారం గేట్ దగ్గరికి వచ్చాం. ఈ తుకారం గేట్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారంటే దాదాపుగా 12:30 ఆ ప్రాంతంలో మేము దాదాపుగా ఒక 50 మంది వరకు వచ్చి ఇక్కడ ప్రసంగి అనే ఒక లోకల్ ఆయనతో ఇక్కడ కంప్లైంట్ ఇప్పించాం. దానికి కూడా సిఐ గారు ఫోన్ చేసి అడిగాం, సార్ మీరు ఏమైనా తీసుకొచ్చారా? ఎస్ఐ గారిని అడిగాం, మేము తీసుకురాలేదు. ఇక్కడ కంప్లైంట్ పెట్టింది ఎవరు? ఇక్కడ కంప్లైంట్ పెట్టింది అదే ఇక్కడ జోసెఫ్ అని ఎవరో ఒక జాషువా అనే ఒక అబ్బాయి కంప్లైంట్ చేశారు. ఆయన కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసామని అన్నారు. సరే ఓకే మీరు తీసుకొచ్చారా, దాంట్లో ఏమైనా కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఉన్నాయంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్, దాంట్లో కూడా వెంటనే అరెస్ట్ చేయాల్సింది ఏం లేదు. అది అజయ్ని తీసుకెళ్ళడం కూడా నేను తీసుకెళ్ళలేదు. లేదు కేసు 3వ తారీఖు అంటే 4వ తారీఖు ఎఫ్ఐఆర్ చేశారు. నిన్న వాళ్ళు లిఫ్ట్ చేసుకొచ్చారు. సరే ఎవరు తీసుకొచ్చారు అనే దాని గురించి వీళ్ళకి కూడా స్పష్టత లేదన్నారు. మీరు ఎవరన్నా వెళ్ళారంటే ఖమ్మం పోలీస్ స్టేషన్లో అడుగుతున్నప్పుడు ఈ తుకారాం గేట్ దగ్గర ఈ స్టేషన్ కి సంబంధించిన పోలీసులు తీసుకెళ్లారని వాళ్ళు అక్కడ చెప్పారా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగుతుంటే వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే మేము తీసుకురాలేదు, మా సిబ్బంది వెళ్ళలేదు, మాకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదని అన్నారు. సరే లేదంటున్నారు కదా, మీ పోలీస్ స్టేషన్లో ఏమన్నా పాస్టర్ అజయ్ గారి మీద ఏమన్నా కంప్లైంట్ లాడ్జ్ అయిందంటే ఒక కంప్లైంట్ లాడ్జ్ అయింది. ఓకే కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఏమన్నా అయినాయంటే నాన్ కాగ్నైజబుల్ మరి నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ లో నోటీస్ ఇవ్వాలి కానీ మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? అది కూడా 8:30 తర్వాత అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతుంది, ప్రాథమిక హక్కులు భంగం అవుతుంది, అదేవిధంగా ఆదేశిక సూత్రాలకు కూడా విరుద్ధం. అది అలా కాదు సార్, అంటే ఇప్పుడు అజయ్ బాబుని పోలీసులు తీసుకెళ్ళకపోతే పోలీసులే తీసుకెళ్ళట్లేదని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. మరి ఎవరు తీసుకెళ్లారు అజయ్ బాబుని? ఆ విషయం గురించే మేము ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారి దగ్గర అపాయింట్మెంట్ కోసం వెళ్ళాం. అయితే అంతకుముందు ఒక ఉన్నత న్యాయస్థానం జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఆయన మాకు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి, ఇప్పుడు సండే కదా నేనేం చేయలేను అని చెప్తే మేము చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. సో ఆయన ఏమన్నారంటే మీరు డైరెక్ట్గా ఆ కోర్టులోనే హెపియస్ కార్పస్ కానీ లేదంటే రిట్ కానీ లేదంటే పిల్ కానీ ఏదైనా అదే చేయండి, సో ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అని అన్నారు.